దుష్టుని మీద జయం పొందాలన్నా, ఈ యొక్క లోక సంబంధమైన దురాత్మల మీద అధికారం పొందాలన్నా, వాటన్నిటిని బంధించాలి. అధికారం మీన్స్ యేసు ప్రభు ఇచ్చిన శక్తిని బట్టి, అధికారాన్ని బట్టి వాటిని అన్నింటిని బంధించి కాలు కింద తొక్కాలన్నా నీకు కావాల్సింది అభిషేకం. ఇప్పుడు పోరాటం అనేది అలాగుండదు కదా. రాజులు వస్తారు, మనం యుద్ధానికి వెళ్తాం కావచ్చు, ఇవి కాదు కదా. ఇంకా ఇశ్రాయేలుకి యుద్ధం ఉంది, కానీ మనకి అట్లాంటిది కాదు. మనకి మన యుద్ధ పరికరాలన్నీ, యుద్ధోపకరణాలు ఏంటి మనకి? సత్యం అనే, దట్టి నీతి అనే, మైమరు, ఇంకా సిద్ధ మనసు అనే, వాక్యం అనే జోడు, వాక్యం అనే ఆత్మఖడ్గం, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్రాణం, ఇవి మన యుద్ధోపకరణాలు. ఎప్పుడు నువ్వు ధరించుకొని యుద్ధ సన్నద్ధుడిగా నువ్వు ఉన్నప్పుడు, దావీదు ఏం జయం చూశారు? నువ్వు ఈ లోక సంబంధమైన పరిస్థితులు అన్నింటి మీద జయం చూస్తావు. నీ శరీరమే ఒక టైంలో శత్రువుగా ఉంటుంది, నీ యొక్క ఆ మనస్సే కొన్నిసారి శత్రువుగా ఉంటుంది. లోకం